హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈ రోజుల్లో డిమార్ట్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సిటీల్లో ఉండేవారికి ఇది ఇంకా సుపరిచితము. ఉప్పు నుంచి పప్పుల వరకు, దుస్తుల నుంచి ఫర్నిచర్ వరకు ఇంట్లో అవసరమయ్యే దాదాపు అన్ని వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. ఇంకా దేశవ్యాప్తంగా డిమార్ట్ పేరిట స్టోర్లను నిర్వహిస్తున్న ఇండియన్ సూపర్ మార్ట్ చైన్ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ Q4 రిజల్ట్స్ను ప్రకటించింది. డిమార్ట్ నెట్ ప్రాఫిట్ 656.6 కోట్లుగా నమోదైంది. లాస్ట్ ఇయర్ ఇదే సమయంతో పోలిస్తే లాభం 9% పెరిగింది. అప్పుడు ఇదే సమయంలో లాభం 550.9 కోట్లుగా ఉంది. ఆదాయం 17,684 కోట్లుగా నమోదైంది. ఇంకా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో పోలిస్తే ఆదాయము 14,872 కోట్లుగా ఉండగా ఇప్పుడు ఏకంగా 19% మేర పెరగడము విశేషము. ఇక కంపెనీ ఎబిటా కూడా పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్లో ఇది 26.7% పెరిగి 1,210.5 కోట్లకు చేరుకుంది. లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో ఎబిటా 955.1 కోట్లుగా ఉండేది. దేశవ్యాప్తంగా అవెన్యూ సూపర్ మార్ట్స్ చివరి క్వార్టర్లో 58 కొత్త స్టోర్లను తెరిచింది. ఈ క్రమంలోనే మొత్తం డిమార్ట్ స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 500 మార్కును చేరుకుంది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు సప్లై చైన్లో తమ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని కంపెనీ స్పష్టం చేసింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే డిమార్ట్ మొత్తం ఆదాయం వార్షికంగా 15.9% పెరిగి 66,968 కోట్లకు చేరుకుంది. ఎబిటా 15.7% పెరిగి 5,255 కోట్లుగా నమోదైంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 10.1% పెరిగి 3,224 కోట్లుగా ఉంది. ఇంకా రేపు మే 4న మార్కెట్లో వోలటిలిటీ మరియు రేంజ్ బౌండ్ ట్రేడింగ్ కనిపించే అవకాశం ఉంది. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా ఉన్నా కూడా నిఫ్టీ స్లైట్ పాజిటివ్ సిగ్నల్ ఇస్తుంది. ప్రస్తుతం 88 పాయింట్లు పాజిటివ్లో ఉంది నిఫ్టీ. నేను వీడియో తీసే టయానికి. ఇంకా రేపటి నిఫ్టీ కీలక లెవెల్స్ చూస్తే సపోర్ట్ 23,750 నుంచి 23,800 వద్ద ఉంది. 23,750 నుంచి 23,800 వద్ద ఉంది సపోర్ట్, నిఫ్టీ సపోర్ట్. ఇంకా రెసిస్టెన్స్ చూస్తే 24,200 నుంచి 24,300 వద్ద ఉంది రెసిస్టెన్స్. 24,300 పైగా సస్టైన్ అయితే మాత్రం బుల్లిష్ మూమెంటం పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకా 23,750 బ్రేక్ అయితే సెల్లింగ్ ప్రెషర్ పెరగవచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా బిగ్ జోన్లోనే ఉంది. 55,000 పైగా సస్టైన్ అయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. 54,500 దిగితే ఇంట్రాడే బేరిష్ మూవ్ రావచ్చు. ఓకే, ఇంకా ఏ సెక్టార్స్పై ఫోకస్ పెట్టాలంటే మనము ఫార్మా, హెల్త్ కేర్, ఎనర్జీ, మెటల్ స్టాక్స్, ఈ సెక్టార్స్లో రిలేటివ్ స్ట్రెంగ్త్ కనిపిస్తోంది. ఇంట్రాడే ట్రేడర్స్ ఓపెనింగ్ 30 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేస్తే మంచిది. గ్యాప్ అప్ అయితే వెంటనే చేంజ్ చేయవద్దు. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తప్పనిసరి. ఓవర్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. ఇంకా స్వింగ్ ట్రేడర్స్ ఈ లెవెల్స్ దగ్గర క్వాలిటీ స్టాక్స్ అక్యుములేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్ టెక్నికల్గా స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. ఇంకా మార్కెట్ బయాస్ చూస్తే కాషియస్ బుల్లిష్. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బుల్లిష్గా ఉంది. ఇంకా ఎఫ్ఐఐ సెల్లింగ్ ఇంకా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఎఫ్ఐఐస్ డైలీ సెల్ చేస్తున్నారు ఫారినర్స్. మన మ్యూచువల్ ఫండ్స్ డిఐఐస్ మార్కెట్స్కు సపోర్ట్ ఇస్తుంది. డిఐఐ బయింగ్ మార్కెట్స్కు సపోర్ట్ ఇస్తుంది. అంటే మన మ్యూచువల్ ఫండ్స్, ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తుంటే ఫారినర్స్ ఎఫ్ఐఐస్ సెల్ చేస్తున్నారు డైలీ. మన డిఐఐస్ బయింగ్కు సపోర్ట్ చేస్తున్నారు మార్కెట్ పెరిగేదానికి.
ఎఫ్ఐఐస్ మార్కెట్ పడడానికి వాళ్ళు చూస్తున్నారు, పడేస్తున్నారు మార్కెట్లో ఫారినర్స్ డైలీ, అంటే ఎక్కువ సెల్లింగ్ జరుపుతున్నారు షేర్లలో. ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ గ్లోబల్ న్యూస్పై క్లోజ్ వాచ్ అవసరం. ఇరాన్ అమెరికా యుద్ధం న్యూస్ డైలీ చూస్తూ ఉండాలి మీరు, దాన్ని బట్టి ట్రేడ్ చేయాలి. ఇంకా క్రూడ్ ఆయిల్ పెరిగితే మన స్టాక్ మార్కెట్స్కు నష్టము. ఇంకా డాలర్ కానీ పెరగడము మార్కెట్స్కు మంచిది కాదు. డాలర్ పెరిగితే ప్లస్ క్రూడ్ ఆయిల్ పెరిగితే మన మార్కెట్స్కు చాలా నష్టం ఫ్రెండ్స్. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.